యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఆవేళలో ముడుపు కట్టావు, ఇవాళ ఇంకోటి కట్టావు. నీ కోరికలు తెచ్చడానికి అమ్మవారి ఖాళీ ఉండదు. చూడు, నీ పని ఏమిటో నువ్వు చూసుకో. నీ వెంట పడ్డమేగా నా పని. ఇంతకీ ఏం కోరుకున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి? చెప్పు. నువ్వు గొప్ప గాయకుడు అని తెలియని ఊరి వాళ్ళందరూ నీకు సన్మానం చేయాలని ముడుపు కట్టాను. అంతా గుళ్ళో నన్ను మెచ్చుకున్నారుగా, అంతకన్నా సన్మానం ఉంది. తాళిబొట్టు కోసం మొక్కుకుని అబద్ధాలు ఆడుతున్నావా? చాలే పోవయ్యా, మనం పుట్టినప్పుడే మొగుడు పెళ్ళాలని పెద్దవాళ్ళు అన్నారు. ఇప్పుడు కొత్తగా మొక్కేదేమిటి? అయితే మరి ఇదెందుకు? ఈ ఊరి వాళ్ళంతా మెచ్చుకునేట్టు పాడావు. ఇంకా గొప్పవాడు కావాలని, పేరు ప్రఖ్యాతి రావాలని ఆ తల్లికి మొక్కున్నాను. గాయకుడిని అవుతానో లేదు, ఒక విషయం మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గౌరీ, నువ్వు నా పక్కనుంటేనే పాట పలుకుతుంది. రండి కూర్చోండి. మిషన్ కటింగా స్టెప్ కటింగా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, స్టెప్ కటింగ్ చేసాయి. కటింగ్ చూసి అమ్మాయికి మధ్యపోయి పెళ్లి కొప్పుకోవాలి. మీరేం కంగారు పడకండి. అమ్మాయి మన అడ్రస్ అడగల. అడు ఈ పెట్లో ఏముందండి? అవన్నీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు. ఎస్పీ పాడేట్టు నాకు పిచ్చండి. ఓ పాలిని ఏమిటి? స్నానానికి వచ్చాను. ఏట్లో కొత్త నీళ్ళు పట్టున్నాయి. 4 చేపలు పట్టుకుపోతా ఉంటే 2 దొరికాయి. కాస్త సాయం పట్టు. నీ చెయ్యి పట్టుకోవడానికి మనకే అభ్యంతరం లేదు, కానీ చేపలు పట్ట మన వల్ల కాదు. అడిగాన్ని బెట్టి చేస్తున్నావే, వండాక నీకు కాస్త కూరిస్తాను, మింగుదు గాని. పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇట్లా మన ఇద్దరిని ఎవరన్నా చూస్తే మీ నాన్నకి మోసేస్తారు. మోసేస్తే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడు. అవును, మరో కుర్రాడితో. ఆయన చెప్తే నేను చేసుకుంటానా? ఎందుకు మిడిగుడ్లు వేసుకుని అట్ట చూస్తావు? కుదురుగా చేపలను చూడు. నీ మొహంలో 2 గండి చేపలున్నాయిగా, వాటిని చూస్తున్నా. అయ్యో, ఓడి గుట్టుకెళ్ళిపోతుంది. కొంచెం తెచ్చిపెట్టి బావా. అలా చూస్తాను చూంటావేంటి? ఎవడో ఎక్కడా చోట్లేనట్టు ఏట్టునే మొదలెట్టేవే. జాగ్రత్తమ్మో, మడిసి పైకి మెత్తగా ఉన్నాడు కదా అని అన్నిటికీ తలపుమాక పాడతానే పడగొట్టేయగలడు. ఎవడు ఎవరికి చెప్పను గాని తాత అబ్బాయి గారికి తెలియకుండా అమ్మాయి గారికి ఇచ్చి. ఏమండాయా, మీరు చాలా గొప్పరండి. అమ్మగారు పోయి 25 ఏళ్ళు అయినా మళ్ళీ పెళ్లి చేసుకునేస్తామరు. మా గౌరి అప్పటికి చిన్నపిల్లరా, దాని మీద ప్రేమతోనే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తాను కోతులటోరండి. కోతి అటు పిల్లల్ని కడుపు కట్టు కాపాడదు కదండి. దానికి మళ్ళీనే మీరు గౌరిని కడుపులో పెట్టుకుని కాపాడారండి. కానీ అమ్మాయి గారి పెళ్లి అయితే కాపాడకి వెళ్ళిపోదు కదా. అందుకనే ఇల్లరిగా ఉండడానికి ఒప్పుకునే సంబంధం చూస్తున్నారు. అయితే ఆరు సొట్టరు అయి ఉండాలండి. మరి వచ్చేరుడు ఇంటూ ఉండాలంటే ఎలాగండి? ఏమండి, మన శంకరం మీ మేనల్డే కదా, ఆ అబ్బాయికి ఇచ్చి మూడేస్తే పోలా? కత్తితీరా, ఆ దగులుబాజీ గాడికి పిల్లనివ్వడం మాత్రం కల్లో మాట. దున్నుకోవడానికి సెంటు భూమి కూడా లేదు. అయిన వాళ్లే కావాలని నాకేం పట్టింపు లేదురా. గొప్పింటి కుర్రాన్ని తీసుకొచ్చేద్దామని చూస్తున్నా. అలా కానివ్వండి, నాకేంటి అభ్యంతరం. ఏమైనా మీ నాన్న పనితనం నీకు రాలేదురా. వాడు గీస్తే గీసినట్టే తెలీదు. అవునండి, అంతా కాలపెబ్బాం. ఏంటలే మట్టగెడతలు పురుసా ఇగిరా. మా ఇంట్లో చేపల కూర నీకెట్టా తెలుసురా? లోపల నుంచి వాసన వస్తుందండి. అదే, మా అమ్మాయి చేతి వంట ఊరంతా గుమాయిస్తుందిలే. అది తినే అదృష్టం ఎవరికుందో. కూడా చేపలు పట్టినోడికి, అమ్మాయిని చేసుకోబోయేవాడికి అంటున్నానండి. ఏంటమ్మాయి గారే, పప్పన్న ఎప్పుడు తల్లే?
జరుగుతుంది ఈ కథ. గుడికి వెళ్తాను, కోనేటికి వెళ్తానని అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చి వీడితో వేషాలు వేస్తావా? ఇవాటి నుంచి ఇల్లు కదిలావా నరికి పోగులు పెడతాను. అన్నిటికీ నేను అవసరం రాగం పాడానంటే కిట్టుడు మురళాయిత్తుంటే గేదెలు ఆవులు తలకాయలు ఊపినట్టు ఊళ్ళో జనం అంతా బుర్రలో పాల్సిందేనండి. అంత పది పోతుందండి మన దగ్గర. వేషాలు వేయకు. నీకు సంగీతం ఎందుకురా? ఎవడ కులవృత్తి వాడు చేసుకోవచ్చుగా. అవును, రోజులు మారినాయండి. ఈ దేశం ఇప్పుడు ప్రజాస్వామ్యం. ఎవడైనా ఏ పనైనా నిరభ్యంతరంగా చేసేయచ్చునండి. అడిగి వచ్చాడు తర్వాత సంగతి. అలాంటప్పుడు నే పాడి తప్పేటి? అంతేగాని పాడడం మాత్రం మాన్నంటావు. ఆ మాట ఏమంటున్నాను? నీకు ఎట్ట లేకపోతే ఎండ మానేయండి. నీలాంటి వాళ్ళని మార్చలేం. మార్చబోతు కంప్లైంట్ కోగానే సవరం అయిపోయింది. తానం చేయండి. ఇంతకీ సరిగ్గా చేసావురా? ఎల్లి మొహమ్మద్దులో చూసుకోండి. ఏంటి ఇదిగో సున్నుండలు. నాకా ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చావు, థ్యాంక్స్. చాలే, నీకు కాదు మా బావకి. మా బావని కనిపిస్తాడా? కనబడ్డేంటి? అస్తమానం ఆ తోటలో ఆ పిల్ల ముగ్గురంతా పోగు చేసుకుని అప్పశుద్ధులతో పాడుతుంటాడు. నాలా శృతిలో పాడమని చూద్దాం. నీ గోళకి వెళ్ళే గానీ మా బావకి ఇచ్చేయి. నూతి నీకు. అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఆడ చూశాను. ఇది అందరిలో చేసుకునేదే కదా. ఇప్పుడు చూపించమంటావా? ఇది నా చేత్తో చేసింది. నువ్వు వెళ్లే దారిలో మా బావ కనిపిస్తాడు. ఈ పొట్లను తీసుకెళ్లి మా బావకి ఇయ్యి అని చెప్పింది గౌరి. ఎక్కడ కనిపించింది? తాతబ్బాయికి సవరం చేయడానికి వెళ్ళాను, అప్పుడు ఇచ్చింది. ఇదిగో ఇది తిను. వద్దు, నా గొంతు పోద్ది అర్థమైన తింటేని. ఎంత నువ్వే తిను. నాకు చిన్న సాయం చేస్తా. షేవింగా కటింగా? కాదయ్యా. ఓడుగుండా? అది కాదయ్యా, గౌరిని తోట పక్క రమ్మని చెప్పు. నన్ను బోకర్ని అనుకున్నావా? కోపడితే అలా ఓ చిన్న మాట సాయం అయ్యా. నాకు షేవింగ్ చేయడమే అలవాటు. ఇటువంటి పనులు నేను ఎప్పుడూ చేయలే. నువ్వు పాటగాడు, నేను పాటగాడినే కామెంట్ చేసేస్తున్నాను. పొద్దు వాలిపోతుంది. మా నాన్న పట్నం నుంచి వచ్చే వెళ్ళింది. మనల్ని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తాడు? మళ్ళీ 2 రోజులు నిన్ను నన్ను కలుసుకునివ్వడు, అంతేగా. నీకే నువ్వు అలాగే మాట్లాడతావు. నీకిచ్చి పెళ్లి చేయడం మా నాన్నకి ఇష్టం లేదు. నిన్ను చూడకుండా నేను బ్రతకలేను. నేనెప్పుడు నీ పక్కనే ఉండే మార్గం నువ్వే ఆలోచించు. పోనీ ఓ పని చేద్దామా? ఏమిటి? ఆ పట్నం బాబు ఫోటోలు తీస్తాడంట, అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదామా? అయ్యయ్యో, ఫోటో దిగిన వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుందట అమ్ముంటుండేది. మనిద్దరం కలిసి ఫోటో దిగుతున్నాం కదా, పోతే ఇద్దరం కలిసే పోతాం. అంత మాట అనకయ్యా. నీ కళ్ళ ముందే నేను పోవాలి, పసుపు కుంకంతో సుమంగళిగా. ఫోటో దిగితే ఇద్దరం ఇంకా దగ్గర అవుతాం. నిజంగా? ఫోటోలని బాగా పడతానా? బాగుంటే బాగా పడతావు, లేకపోతే లేదు. అన్నయ్య అన్నయ్య, మీ మామను ఎద్దు పొడిసేసింది. ఇంకా బాధపడేలాగో జరగవలసింది చూడు. జరగాల్సింది ఉంది. ఒంటరి వాడిని అయ్యాను, మా అమ్మ కూడా పోయింది. నేనే మాట చెప్పనా? నువ్వు వెంటనే మెడ్రాస్ వెళ్ళు. అక్కడికి వెళ్తే నువ్వు తప్పకుండా పెద్ద గాయకుడు అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. మెడ్రాస్ కా? అవును. నువ్వు గొప్పవాడే తిరిగి వచ్చే వరకు నీ కళ్ళలో దీపం పెట్టుకుని ఎదురు చూస్తుంటాను. ఇదిగో ఈ ఉంచు. ఈ సంచిలో కాస్త డబ్బుంది. నువ్వు వెంటనే బయలుదేరు బావా.
గౌరీ నిన్ను వదిలి నాకేం పర్లేదు నీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. యుద్ధానికి వెళ్లే వీరుడికి తిలకం దిద్దినట్టుగా ఇవి నాకు ఇచ్చే, ఇవి నా గుండెల్లో దాచుకుంటాను. బావా, నిన్ను విడిచి ఉండటం నాకు మాత్రం సంతోషమా? అయినా ఉంటాను. నువ్వు ప్రపంచమంతా మెచ్చుకునే గొప్ప గాయకుడు అయినప్పుడు ఇందుకోసం నేను పడే ఆవేదనంతా మర్చిపోతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. బాబు వచ్చేసాను, దిగు. ఇదా మెడ్రాస్? అవును, సిటీ లిమిట్స్ దాటితే సార్జెంట్ పట్టుకుంటాడు. దిగి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. ముందు సారా కొట్టి పోనీ గురు. పెద్దయ్య, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? నువ్వు మెడ్రాస్ లో కొత్త? మెడ్రాస్ లో ఉన్న వాళ్ళకే తాగడానికి మంచినీళ్ళు లేక ఆ తెలుగు గంగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ తోములు చూడు, సిమెంట్ తోములు. అవేసి 10 సంవత్సరాలైంది. నువ్వేమో సర్కార్ దిగొచ్చి మంచినీళ్ళు ఉన్నాయని అడుగుతున్నావు. చిల్లర ఉందా? షాడ కొట్టిస్తాను. ఇదిగో తాగిపో. వద్దులే, డబ్బులు. డబ్బులు లేవా? ఈ షోడా ఇవాళ ఓసీగా పోవాలందిలే. తాగు. నిమ్మకాయ సోడా లేదా? బాగుందిరా, బాగుంది. పోనీ కదా ఇస్తే నిమ్మకాయ సోడా కావాలా? తాకముందే మెడ్రాస్ మీద ఉంటబట్టే. ఎవరు మంది? పొంగనూరు గ్రామం. పేరు పేరు కూడా మర్చిపోయావా? లేదండి, గౌరీ శంకర్. పేరు బాగానే ఉంది. మద్రాసు కొత్తగా వచ్చినంటున్నావు. ఏం పని చేస్తావు? పని పని నేను పాడతానండి. పాడతావా? నీకేం పని తెలుసు అడుగుతున్నా. బాగా పాడతానండి. బాగా పాడతావా? బొబ్బెట్ట జరుగుతుంది. ఒకటి ఎర్రిమానకుండా ఉన్నావు. పాడతాడంట, బెల్లం కూడా ఆడతాడంట. నీ పోటీ పని పాటు లేని వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే నా కడుపు నిండదు. అడిపోయి కూర్చో. పంపలు అంటుకుపోయినట్టు వచ్చేస్తారు. సినిమాల్లో పాడేద్దామనే, అందరూ బాలసుబ్రహ్మణ్యం అయిపోదామనే. గుడి అట ప్రణయం ఒక వరం, హృదయం ఒక గుడి అట ప్రణయం ఒక వరం, ఇది ఒకే దేవత నిలిచే పిలిచే ప్రేమ గోపురం, నిలిచే
పిలిచే ప్రేమ గోపురం హృదయం ఒక గుడి అట ప్రణయం ఒక వరం